దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిది ప్రియులారా, ఈ 10వ మాసపు చివరి పరిశుద్ధ ఆదివారం ముందు దైవవాక్యాన్ని ధ్యానించడానికి మనకు కృప చూపిన దేవునికి వందనస్తులుగా ఉందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి కొండ మీద చేసిన ప్రసంగం అత్యున్నతమైనటువంటి ప్రసంగంగా గుర్తించబడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం అంతా వారి యొక్క మాటలే. కనుక ఈ 6వ అధ్యాయంలో 34వ వచనంలో యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఈరోజు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే రేపు ఏమైపోతుందనే ఆందోళన మనుషుల్లో కనబడుతుంది. రేపు నా పరిస్థితి ఎలా ఉంటుందో, రేపటికి కొంతమంది ఆలోచన విధానం ఎలా ఉందంటే అసలు నేను ఉంటానో ఉండను, ఇలాంటి ఒక దృక్పథం ఇప్పుడు మనుషుల్లో బాగా ఎక్కువ ఏర్పడిపోయింది. ఇంతకుముందు జీవితాలను మనం గమనిస్తే మన పూర్వీకులు ఎవరు కూడా ఇలాంటి ఒక చింతకు గురైన వారు పెద్దగా లేరు, తక్కువ సంఖ్యలో ఉండేవారు. కానీ ఇప్పుడు ఎంత భయంకరమైనటువంటి ఆందోళన మనుషుల మధ్యలో ఏర్పడిందంటే అన్సర్టన్ లైఫ్స్ అయిపోయినాయి. రేపేం జరుగుతుందో అనే దాని మీద విస్తారమైనటువంటి ఆందోళన. అలాంటి పరిస్థితుల్లో ఈ వాగ్దానపూరితమైనటువంటి మాటను మనం తీసుకుంటే ఆయన అంటున్నటువంటి మాట, రేపటిని గురించి మీరు చింతింపకండి, రేపు ఆ సంగతిని బట్టి, ఏ సంగతి మీరు అనుకుంటున్నారో దాన్ని బట్టి అది చింతిస్తుంది అని ఒక వాగ్దానాన్ని ఇచ్చారు. ఎందుకంటున్నానంటే రేపు ఏం జరగబోతుందో మనకు తెలియదు, కానీ ఆ రేపటిని డిజైన్ చేసిన దేవుడికి తెలుసు. నీ జీవితంలో, నా జీవితంలో రేపు ఏం జరుగుద్దో తెలియదు. ఈరోజు చాలా గంభీరమైన మాటలు మాట్లాడి ఈరోజు నా అంత గొప్పోడే లేడని చెప్పుకుని రాత్రికి రాత్రే ప్రాణాలు పోగొట్టుకున్న ప్రబుద్ధులు చాలామంది ఉన్నారు. కనుక మనం రేపటి గురించి చింతించడం కంటే కూడా ఈరోజు ఉన్నదాన్ని బట్టి మనం సంతోషిస్తూ రేపు ఇంతకంటే నేను సంతోషించచ్చేమో, లేక ఇంతకంటే మంచిని నేను చూడగలనేమో అనేటువంటి ఒక దృక్పథంతో ముందుకు వెళితే మనం చాలా తృప్తికరంగా ఉండగలం. ఎందుకంటే దేవునికి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో యెహోషాపాతు వాస్తవానికి పరిస్థితికి భయపడ్డాడు. తన పైకి వస్తున్నటువంటి ఆ గొప్ప సైన్యానికి జడిసిపోయాడు. అయితే అదే పరిస్థితుల్లో ఆయన ఏం చేశాడంటే దేవుని మీద ఆనుకున్నాడు. దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో ఇది అయిన తరువాత మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్రము ఆవల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకు వస్తుంది, చిత్తగించుము, వారు అసంటోన్ తామారు అని ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియచేశారు. అందుకు యెహోషాపాతు భయపడి, భక్తి జీవితం అనేది భయంతో కూడుకున్నదై ఉందని గుర్తించాలి. చాలామందికి భక్తి ఉంటుంది కానీ భయం ఉండదండి. అదే చెప్తున్నాను, నీకు భయం ఉండకపోతే నువ్వు సాధించేది ఏది లేదు మిత్రమా. ఈరోజు యెహోషాపాతు భయపడుతున్నాడు. యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అందంతటా ఉపవాస దినమును జరిగింపవలనని చాటించాడు. ఈరోజు మన భక్తిలో భయానికి కూడా సమాన స్థానం ఉండాలి. యేసుక్రీస్తు వారు మానవ రూపంలో ఉన్నప్పుడు ఆయన శరీరధారిగా ఉన్న దినములలో కలిగి ఉన్న లక్షణాలలో ఒక లక్షణం ఆయన భయభక్తులు కలిగిన వాడే అని ఉంటుంది. ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు, యాచనలు చేస్తూ
భయభక్తులు కలిగి ఉన్నవాడై ఉన్నందున అంగీకరింపబడెను అనే మాట ఉందండి. ఈరోజు చాలామందికి పరిస్థితికి కానీ లేక ఈ దైనందిన జీవితంలో జరిగిస్తున్న భక్తిలో కానీ దేవుడు చూస్తున్నాడని, దేవుడే చేస్తాడని, దేవుడు చెయ్యగలడని ఈ యొక్క భయము లేదు. నా భక్తి గొప్పది, నేను పెద్ద స్థాయిలో ఉన్నాను, స్థితిలో ఉన్నాను, ఇలాంటి స్థితిలోనే మాట్లాడుకుంటున్నారు తప్ప కొంచెమైనా మనం భయపడితే అంటే ఆందోళన వేరు, నేను చెప్పే భయం వేరు. రేపటిని గురించి మీరు చింతించద్దు అన్నాడు. భయపడకండి అని అలా 365 సార్లు భయపడకండి అనే వాక్యం ఉందని, రోజు దేవుడు మనల్ని భయపడద్దు అంటున్నాడని మనం చాలా ప్రసంగాలు వింటాం. కానీ ఆ భయం కాదు నేను అనేది. దేవునికి భయపడుతున్నావా? సమస్తమును చెయ్యగలిగే సమర్థుడైన దేవునికి నువ్వు భయపడుతున్నావా? దేవుని పరిచర్యలో ఉన్నావు, ఆ దేవుడు చూస్తున్నాడనే భయం ఉందా? దేవుని కొరకు పాటలు పాడుతున్నావు, ఆ పాటలు పాడుతున్నప్పుడు పాఠానుసారమైనటువంటి జీవన విధానం మనలో ఉందా? దేవుని కొరకు పరిచర్య చేస్తున్నాను అంటున్నావు, నువ్వు ఏదైనా చేయి, వాయిద్య సహకారం అందించవచ్చు, లేక ఏ పరిచర్య అయినా దేవుని పేరిట చేస్తున్నప్పుడు మనకి భయం ఉందా? ఒక ఉద్యోగి తన యజమానునికి భయపడి ఉద్యోగం చేయాలి అంటే అర్థం వణికిపోమని కాదు. నాకు జీతం ఇస్తున్నాడు ఆయన, నా దగ్గర నుంచి పనిని అతను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, అది నేను చెయ్యాలి అనేటువంటి ఆ భయం ఉండాలండి. ఈరోజు మనిషి అలాంటి విషయాల్లో భయపట్ల, దేవుడు చూసుకుంటాడులే, దేవుడిని నమ్ముకుంది ఎందుకు, ఆయన చెయ్యకపోతే ఎవడు చేస్తాడు కాదండి. ఎవడు నా సన్నిధిలో భయపడి వణుకుతూ ఉంటాడో వాని మీదే నా కనుదృష్టి ఉంది అంటున్నాడు దేవుడు. ఈరోజు యెహోషాపాతు పరిస్థితికి భయపడ్డాడండి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరితో అంటున్నాను, మీ ముందు బాధ్యతలు లేవండి, మీ ముందు అనేకమైనటువంటి కార్యాలు లేవండి, మీకు పిల్లలు ఉన్నారు, వాళ్ళని ప్రయోజకుల్ని చేయాలి, మీరు ఒక ఉద్యోగం సంపాదించుకొని స్థిరపడాలి, మీకు ఆర్థికపరమైన అవసరతలు ఉన్నాయి, అవన్నీ తీర్చబడాలి, మీరు ఆధ్యాత్మికంగా మీరు ఎదగాలి. ఎక్కడ పడిపోతామో, ఎక్కడ ఓడిపోతామో, ఎక్కడ మనం దాన్ని సాధించలేమో అనేటువంటి భయం లేదు, కానీ చింత ఉంది. చింత పడుతున్నాం కనుక సాధించలేకపోతున్నాం. భయపడితే దేవుడు అనుగ్రహిస్తాడు. నాకు మంచి జీవితం దేవుడు ఇచ్చాడు, ఆ జీవితాన్ని సక్రమంగా సాగించుకోవాలి, నాకు ఇవ్వబడిన పని శ్రేష్టమైనది, దాన్ని చేయడానికి నాకు శక్తి దేవుడి దగ్గర కావాలి అనే భయం ఉండాలండి. యెహోషాపాతు భయపడుతున్నాడు కనుక మనస్సు నిలుపుకొని ఉపవాసం చేయడం ప్రారంభించి ఒక అద్భుతమైన ప్రార్థన చేసిన తర్వాత దేవుడు తన ప్రవక్త ద్వారా ఒక అద్భుతమైన మాట మాట్లాడతాడు. ఏమన్నాడో తెలుసా అండి? యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యానికి మీరు భయపడకండి, జడియకండి. ఇప్పుడు అర్థమవుతుందండి ఆయన భాష. నువ్వెప్పుడైతే భయపడడం మొదలు పెడతావో నిన్ను ధైర్యపరచడానికి వచ్చే దేవుడు చెప్పాలి నువ్వు భయపడకు అని. ఆ దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా ఆయన ఏదో చేయబోతున్నాడు. జడిసిపోకు అని దేవుడు చెప్పాలి. నీకేంటో మనుషులు చెప్పే మాటల మీద పెడతావు. ఆ మనుషులు చెప్పేశారు కదా, ఇంక మనకేమీ కంగారు లేదనుకుంటాం. ఏం పర్వాలేదండి నేను ఉన్నానని అంటాడు. కానీ నేను మళ్ళీ అంటున్నాను, దేవుడికి భయపడు. దేవుడే చెప్పాలి, భయపడకరా అబ్బాయి, జడిసిపోకరా అబ్బాయి, నేను నీకు తోడుగా ఉంటాను. అక్కడ ఎంత బాగా అంటాడంటే, ఇప్పుడు మీ ముందున్నటువంటి సమస్య మీ వల్ల కాదు తీర్చుకోవడం, మీ ముందున్నటువంటి ఈ బాధ్యత మీ ఒక్కరి వల్ల కాదు తీర్చుకోవడం. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు మీ పక్షంగా. ఈ 2025 చివరికి వచ్చేసాం. చాలా విషయాల్లో మీకు సమాధానం కావాలి, బట్ ఈజ్ గోయింగ్ టు డూ దాట్. కానీ ఆయన చేయబోతున్నాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ ఫియర్ టు గాడ్,
ఫియర్ టు ద కమాండ్ ఆఫ్ గాడ్. దేవుని మాటలకు ఆజ్ఞలకు నువ్వు భయపడు, అప్పుడు ఆయనే వచ్చి నిన్ను ధైర్యపరుస్తాడు. పరిస్థితికి నువ్వు ఏమాత్రం భయపడకు. దేవునికి భయపడేవాడు ఈ యొక్క వాగ్దానాన్ని పొందగలడు. దేవునికి భయపడుతూ భక్తి చేసేవాడితో దేవుడి నేరుగా చెప్తాడు, భయపడకు, జడిసిపోకు, నీ సమస్యకు పరిష్కారం నీ వల్ల కాదు, నేను చేయబోతున్నాను. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు. రేపు వారి మీదకి పోవుడి, ఎందుకంటే రేపు నేను ఒక అద్భుతం చేయబోతున్నాను. అక్కడున్న వారందరితోనూ అంటాడు, మీరు నిలవబడండి, మీతో కూడా ఉన్నటువంటి యెహోవా దయచేయు రక్షణ మీరు చూస్తారు, భయపడకండి, జడిసిపోకండి. 2 సార్లు చెప్పాడు. రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. నువ్వు రేపటి గురించి చింతించకు మిత్రమా. రేపేదో చేయబోతున్నాడు దేవుడు. రేపు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. రేపటి దినాన నీ సమస్యకు ఒక పరిష్కారాన్ని పంపిస్తున్నాడు. రేపటి దినాన నువ్వు ఒక అద్భుతాన్ని చూడబోతున్నావు. కానీ నిన్ను బలహీనపరిచే వాళ్ళు చాలామంది ఉంటారు. నీ వల్ల అవ్వదు, రేపు ఈ పాటికి నీ బతుకైపోతుంది, రేపు ఈ పాటికి నువ్వు సర్వనాశనం అయిపోతావు, రేపు ఈ పాటికి నీ జీవితంలో నువ్వు ఓడిపోతావు అనేవాళ్ళు మన చుట్టూ ఉన్నారు. అలాంటి ఒక దౌర్భాగ్య మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం. వారి వైపు చూడకండి. యాయీరింటికి యేసుప్రభు వారిని తీసుకొని వెళుతుంటే యాయీరింటి నుంచి వచ్చినటువంటి కొంతమంది అంటారు, యాయీరు ఇంక నువ్వు ఆ యొక్క బోధకుడిని శోధించబాక, ఎందుకంటే నీ కూతురు చచ్చిపోయింది. అలా నిన్ను కూడా నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు మిత్రమా. డోంట్ వరీ. రేపటి గురించి నువ్వు ఏమీ కూడా కంగారు పడకు, దేవుడికి భయపడుతూ ఉండు. రేపు చెయ్యబోయే కార్యాన్ని ఆయన నీ ముందుకు తీసుకురాబోతున్నాడు. అద్భుతంగా కర్మేలు పర్వతం మీద దేవుని కార్యాలు చేసినటువంటి ఏలియా గారు, గొప్ప ప్రవక్తలందరినీ కూడా దేవుని యొక్క దృష్టికి అప్పగించి దేవుని పక్షంగా నిలబడిన ఒక్కరైనా ఏలియా గారు శ్రేష్ఠ కార్యం జరిగించారండి. దేవుని అగ్నిని ఆకాశం నుంచి దింపారు. అక్కడ ఉన్న ప్రవక్తలందరూ పోయారు. ఆ పోగొట్టుకున్నటువంటి ఆ ప్రవక్తలు పోషిస్తున్న యెజబేలుకు అది తెలిసినప్పుడు యెజబేలు ఏలియాకి ఒక మాట పంపించింది. ఏమనో తెలుసా? యెజబేలు ఒక దూత చేత ఏలియాకి వర్తమానం పంపించింది, రేపి వేళకి నేను నీ ప్రాణాన్ని వారి ప్రాణంలో కలిపిపోతున్నాను చూడు, నీ బతుకైపోయింది అంటారు. రేపి పాటికి నిన్ను నేను సర్వనాశనం చేసేస్తాను, రేపి పాటికి నీ బ్రతుకులో ఏమీ ఉండదు ఇంకా. ఇలాంటి మాటలు మన చుట్టూ ఉన్న వాళ్ళు అంటారండి. కానీ దేవునికి ఏలియా విషయంలో ఒక ప్రణాళికే ఉంది. రేపు యెజబేలు చంపేస్తానంటుంది, కానీ అదే రేపులో దేవుడు ఏలియాని నడిపించబోతున్నాడు. అదే ఏలియాని దేవుడు మరణము చూడకుండానే పరలోకానికి తీసుకెళ్ళిపోవడానికి ప్రణాళిక వేసుకున్నాడు. యూ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో, బట్ డోంట్ వరీ అబౌట్ దట్. రేపు ఏం జరుగుతుందనే దాని గురించి నువ్వు ఊరికే చింతించకు, దేవునికి భయపడి చూడు. అలా భయపెట్టే మనుషులు చాలామంది ఉన్నారు, కానీ దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అంత గొప్ప దైవజనుడు ప్రవక్త ఏలియా భయపడ్డాడు. కానీ రేపు నేను నీకు జయం ఇవ్వబోతున్నాను, రేపు నేను నీకు ఒక అద్భుతం చేయబోతున్నాను. అక్కడ 11వ వచనంలో చూస్తే, అందుకు ఆయన నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమున నిలిచి ఉండుము, ఆ రేపటి దినాన్న నేను ఒక అద్భుతం చేయబోతున్నాను. యెజబేలు అయితే చంపేస్తానందండి. రాజుల గ్రంథంలో 19వ అధ్యాయంలో ఈ మాటలు మనం చదువుతాం. ఈరోజు నేను అంటున్నాను ప్రియులారా, మనుషులు నిన్ను భయపెట్టచ్చు, మనుషులు నిన్ను ఆందోళనకు గురి చేయొచ్చు, మనుషులు నిన్ను నిరుత్సాహపరచచ్చు. కానీ దేవుని వాక్యం అంటుంది అదే మాట అంటున్నాడు, రేపు నేను చంపేస్తానని యెజబేలు చెబితే రేపు నేను నిన్ను చావు లేకుండానే పరలోకానికి తీసుకెళ్తానని దేవుడు అంటున్నాడు. అంత ప్రణాళిక ఉందండి. నీ విషయంలో కూడా అలాగే ఉంది మిత్రమా. రేపటి దినాన ఒక అద్భుతం నువ్వు చూడబోతున్నావు. రేపటి దినాన దేవుడు ఒక కార్యాన్ని చేయబోతున్నావు. దావీదును కూడా అలాగే పట్టుకున్నారండి. దావీదును పట్టుకున్నప్పుడు ఆ దావీదు యొక్క భార్య అంటే సౌలు తన దూతలను పంపించినప్పుడు దావీదు భార్య అంటది దావీదుతో, ఈ రాత్రి నీ ప్రాణము నువ్వు దక్కించుకుంటేనే కానీ రేపు నీవు చంపబడదు అని చెప్పిందండి. మీకాలు అంటది,
ఈ రాత్రి నువ్వు కాపాడుకో జాగ్రత్తగా, లేదా నువ్వు రేపు చచ్చిపోతావు అందండి. దావీదు చచ్చిపోయాడా? అదే దావీదుని దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. నీ జీవితంలో కూడా రేపటికి ఏదో చేయబోతున్నాడు మిత్రమా. ఖచ్చితంగా 2026లో నువ్వు మేలైన కార్యాలు చూడబోతున్నావు. మోషే అంటాడండి, యెహోషువని వారిని పిలిచి, మీరు వెళ్ళండి, అమాలేకీయులతో యుద్ధం చేయండి, రేపు నేను దేవుని కర్రను తీసుకొని వస్తాను, నేను పర్వతం మీద నిలబడతాను, దేవుడు మనకి విజయం ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు వెళ్ళిపోవచ్చుగా? కాదండి, రేపటి దినాన్ని వస్తానంటాడు. రేపు నేను యెహోవా కర్రను చేత పట్టుకొని దేవుని కర్రను తీసుకొని వస్తాను నేను మళ్ళీ మీతో చెప్తున్నాను ప్రియులారా, దేవునికి ఒక ప్రణాళిక ఉంది. టుమారో గాడ్ వుడ్ లైక్ టు పర్ఫార్మ్ సంథింగ్ గ్రేట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడు కొత్త చేయబోతున్నాడు. రేపటి దినానికి నువ్వు సిద్ధపడంతే. ఎంత బాగా చెప్తాడంటే, మీరు వెళ్ళండి, రేపు నేను విజయాన్ని ఇవ్వబోతున్నాను, రేపటికి నేను మిమ్మల్ని హెచ్చించబోతున్నాను. యెహోషాపాతు అదే చెప్పాడు, మీరు వెళ్ళండి, రేపు వెళ్ళండి, రేపు వారితో మీరు యుద్ధ పంక్తులుగా తీర్చి నిలబడండి, చాలు, యుద్ధం చేయవలసిన పని లేదు. ఈరోజు మీరు కూడా అంత స్ట్రగుల్ అవ్వాల్సిన పని లేదు, కానీ సిద్ధపడండి. ఆ సిద్ధపాటులో నీకు భయం ఉండాలి, ఆ సిద్ధపాటులో నీకు దేవుని యందు కృతజ్ఞత ఉండాలి, ఆ సిద్ధపాటులో దేవుడు చేస్తాడనే విశ్వాసం, నమ్మకం, మించి నిరీక్షణ ఉండాలి. ఖచ్చితంగా రేపటి దినాన దేవుడు ఏదో చేయబోతున్నాడు. అందుకని అంటున్నాను, యెహోషాపాతుతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు అన్నాడు, మీరు యుద్ధ పంక్తులు తీరి నిలవబడండి, రేపు యెహోవా మీకు అనుగ్రహించబోయే రక్షణను మీరు కళ్ళారా చూడబోతున్నారు, ఆ విజయాన్ని చూడబోతున్నారు. ఇంకా 2 నెలల్లో ఈ 2025 పూర్తయిపోతుంది. ఖచ్చితంగా ఈ 2 నెలల కాలం దేవుడికి చాలా ఎక్కువ. అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. 26లోకి నిన్ను ప్రవేశపెట్టేటప్పుడు శ్రేష్టమైన స్థితిలో ప్రవేశపెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకనే మరొకసారి ఆ వాగ్దానాన్ని చెప్తున్నాను, రేపటిని గురించి మీరు చింతింపకండి, రేపటి సంగతి గురించి రేపు ఆలోచిస్తుంది. ఎందుకంటే ఆ రేపును దేవుడు పెట్టాడండి. ఆ రేపు అనేటువంటిది మన జీవితంలో లేకపోతే ఏమీ లేదండి. రేపు అనేది మనకంటే టుమారో అనేది ఒకటి ఉంది కనుక, కల్ అనేది ఒకటి ఉంది కనుక దాని కొరకే మన నిరీక్షణతో బతుకుతున్నాం. అందుకనే దేవుని వాక్యం అంటుంది, వర్రీగా బతకండి, చింతించకండి, ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. యెహోషాపాతుకు తోడుగున్న దేవుడు, మోషేకు తోడుగున్న దేవుడు, ఇశ్రాయేలు జనాంగానికి తోడుగున్న దేవుడు, ఏలియా గారికి తోడుగున్న దేవుడు, దావీదునకు తోడుగున్న దేవుడు మనకెందుకు ఉండడు? నీకెందుకు ఉండడు? ఖచ్చితంగా దేవుడు అద్భుతం చూడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన దగ్గర కోరుకునేది ఒకటే, నువ్వు భయపడు, యుద్ధ పంక్తులు తీర్చి నిలబడు. ఇంకొంచెం చదివితే నిర్గమకాండంలో, రేపు నేను మీ మధ్య అద్భుతం చేయబోతున్నాను కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని ఉందండి. ఈ దినాన మనం ఏం చేయాలంటే, దేవునికి భయపడుతూ మనం పరిశుద్ధపరచుకుందాం. మనం యుద్ధ పంక్తులుగా తీర్చి నిలబడడానికి సిద్ధపడదాం. మనము దేవుని కార్యాల కొరకు అంగీకరింపజేసుకుందాం. సర్టన్లీ గాడ్ వుడ్ లైక్ టు డూ సంథింగ్ గ్రేట్. రేపు ఖచ్చితంగా మేలు చేసే దేవుణ్ణి నువ్వు వెంబడిస్తున్నావు. రేపటి దినాన నీ జీవితంలో ఒక మేలు జరుగునుగాక. పరిశుద్ధుడైన దేవా, కృపగల మా తండ్రి, రేపటిని గురించి చింతించకండి, రేపటి గురించి రేపు చింతిస్తుందని ఒక వాగ్దానపూరితమైన మాటిచ్చి మమ్మల్ని ధైర్యపరిచావు. ఇదిగో నాయన ప్రభువా, మేము భయపడుతున్నాం, జడిసిపోతున్నాం. అదంతా నీ కొరకు మేము చేసినప్పుడు ఖచ్చితంగా మా భయాందోళనలన్నీ తొలగించి మేలైన కార్యాలతో నింపే దేవా, మమ్మల్ని నీకు అప్పగించుకుంటూ ప్రార్థన చేసి రేపటి దినాన్ని ఒక మేలు చూడాలని ఆశతో పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయ సంకల్పాలు సదా దేవుని బిడ్డలకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.